ఏజ్కేలు దేవుడు మొదటి ప్రశ్న అడుగుతున్నాడు 3వ వచనంలో, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? మీరు అడగొచ్చు, దేవుడు పాపం బహుశా మన నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాదండి, దేవుడు మన నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఎప్పుడైనా దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడంటే ఆ ప్రాంతంలో మన స్థితిని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. తెలీదా దేవునికి? తెలుసు. ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఏ పరిస్థితుల్లో దాక్కున్నాడో తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఎందుకు అడిగాడు? ఆదామా ఎక్కడున్నావు అంటే, నువ్వు ఆలోచించు, నువ్వు ఎక్కడ ఉండాల్సినోడివి, ఎక్కడికి వచ్చావు? హాగరు ఎడారి జీవితంలో ఎటు వెళ్తుందో తెలియక పారిపోతూ ఉంది. ఓ హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ గోయింగ్ టు? దేవుని తెలీదా ఎక్కడి నుంచి వచ్చిందో? ఎక్కడి నుంచి వచ్చిందో దేవుని తెలీదా? దేవునికి అన్నీ తెలుసు. నీ పరిస్థితి తెలుసు, నీ ఆత్మస్థితి తెలుసు, ఎంత చల్లారిపోయో తెలుసు, వాక్యం మీద ఎంత విరక్తి చెందావో తెలుసు, దేవుని కార్యం మీద ఎంతగా అవిశ్వాసం వచ్చిందో తెలుసు. ఇట్ ఈస్ అ ఫెయిత్ ఛాలెంజ్. నీ విశ్వాసం ఎంత ఉంది అని దేవుడు మనల్ని పరీక్షించే ప్రశ్న ఈ రాత్రి. నీ అద్భుతం ఆరంభించేది when God wants to do a wonder and revival in our lives, it all begins with a challenging question of faith. నీకు విశ్వాసము ఉన్నదా? బ్రతుకుతాయని నమ్ముతావా? అడుగుతున్నాయి రాత్రి. నీ జీవితం బాగవుతుంది దేవుని సన్నిధిలో నమ్ముతున్నావా? అందుకు ప్రభువు అన్నాడు, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును గాక. సంవత్సరాలు జరుగుతున్నాయి, విశ్వాసంలో నీ జీవితంలో దేవుని కార్యం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే వారి అవిశ్వాసమును బట్టి వారు వాగ్దాన దేశంలో వెళ్ళలేనిరి.